కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ హైస్కూల్లో సిహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది। ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తన తమ్ముడు సిహెచ్ శ్రీనివాస్ స్మారకార్థం సిహెచ్ రాజు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు। ఇలాంటి గొప్ప మనసు వందలో ఒకరికి మాత్రమే ఉంటుందని రాజు నిరూపించారని ప్రశంసించారు। ఇంత చక్కటి కబడ్డీ టోర్నమెంట్ పోటీలను నిర్వహిస్తున్న రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, అంబీర్ మనోహర్ రావు, భీమ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ సభ్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। నాకు చాలా హ్యాపీ ఉంది మీరు పార్టిసిపేట్ చేసినందుకు। ఎందుకంటే ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా చాలా మంది కూడా చూస్తున్నప్పుడు ఈ రోజులలో ప్రియారిటీ కొద్ది తగ్గుతూ వస్తుంది। స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు మొత్తం ఫోన్ కి అడిక్ట్ అయిపోయి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ పిల్లలు ఫోన్లలోనే గేమ్స్ ఆడుతున్నారు, ఫోన్లలోనే ఫుట్బాల్ లైఫ్ మెసేజ్ ఇక్కడ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇక్కడ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళకు కూడా తెలుసు। వీళ్ళందరూ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా। చాలా మంది ఇప్పుడు మీరు ఇక్కడ ఓడిపోతారు, కొందరు తొక్కేద్దామని చూస్తారు, కొందరు సపోర్ట్ చేస్తారు, అదే నీతో ఏది కాదు నువ్వు ఏమి చేయలేవు అనేటోళ్ళు ఉంటారా అట్లా అన్నప్పుడు మనం కొన్ని డిప్రెషన్ లో పోతాం। సో అట్లా చాలా మంది అంటారు, అయినా కానీ మనం దేనికి కూడా తగ్గకుండా ముందుకెళ్ళాలి। ఇట్లా ఏం చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక రోప్ అంటున్నాం సరే, ఈ పైప్ మీకు తెలుసుగా ఇప్పుడు ఇది ఉందా స్తంభం, గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న మనోహర్ సార్, భాస్కర్ సార్, శ్రీనివాస్ రెడ్డి అన్న, భీమ్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, క్రీడా స్ఫూర్తిని, ఆనందాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల